బీజేపీలో ముసలం మరింత ముదురుతోంది. వర్గ పోరుతో నేతల మధ్య దూరం అంతకంతగా పెరుగుతుంది. ఈ టైంలో వరద ముంపు ప్రాంతాల పర్యవేక్షణ మరో వివాదానికి కారణమైంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. 2 బృందాలుగా విడిపోయి బాధితులను పరామర్శించాలని నిర్ణయించింది. ఓ బృందానికి బండి సంజయ్, మరో బృందానికి ఎంపీ ఈటెల రాజేందర్ నేతృత్వం వహిస్తారని అనౌన్స్ చేసింది. అయితే పార్టీ తీసుకున్న డిసిషన్ తో బీజేపీ నేత ఐలేటి మహేష్ రెడ్డి అలకబోలినట్టు తెలుస్తోంది. వరద బాధిత ప్రాంతాల పర్యవేక్షణకు తనకు అధ్యక్షత ఇవ్వకపోవడమే అలకకు కారణమని తెలుస్తుంది. అందుకే వరద ముంపు బాధితుల పరామర్శకు ఏలేటి గైర్హాజరైనట్టు చర్చ కొనసాగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీలో ముసలం మరింత ముదురుతుంది. మరి ఇప్పటికే వర్గపోరుతో నేతల మధ్య దూరం పెరిగి ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా సాగుతుంది బీజేపీలో పరిస్థితి. ఈ తరుణంలో మరి ఇప్పటికే ఇటు బీజేపీ వరద ముప్పు ప్రాంతాల పర్యవేక్షణకు కూడా 2 బృందాలు కూడా ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో మరి ఒక టీమ్ గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెళ్తే, మరో టీమ్ గా ఎంపీ ఈటెల రాజేందర్ కూడా వెళ్లారు. మొన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు కూడా పరామర్శించారు. వాళ్ళకి భరోసా కూడా కల్పించడం జరిగింది. మరి ఈ యొక్క 3 రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క 2 బృందాలుగా విడిపోయి బాధితులు కూడా పరామర్శించారు. అయితే ఈ నేపథ్యంలో మరి ఆ పార్టీ తీసుకున్న డిసిజన్ తో మరి బీజేపీ నేత ఏలేటి మహేష్ రెడ్డి అలకమూయినట్టుగా తెలుస్తా ఉంది. మరి వరద బాధిత ప్రాంతాల పర్యవేక్షణకు తనకు అధ్యక్షత ఇవ్వకపోవడమే అలక కారణమంటగా తెలుస్తోంది. కాబట్టి కొద్ది రోజులుగా ఇటు బీజేపీ అధిష్టానం కూడా బీజేపీ నేత ఏలేటి మహేష్ రెడ్డి కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు. మరి బీజేపీలో పరిస్థితి మాత్రం మరి కొంతమంది మాత్రం నాయకులు ఎవరికి వారే యమునా తీరినట్టుగా సాగుతుంది పరిస్థితి. మరి కొంతమంది ఎవరికి వారే ప్రెస్ మీట్లు పెడుతుంటే, మరి కొంతమంది ఎవరికి వారే వరద బాధితులు వెళ్లి పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొంతవరకు కోఆర్డినేషన్ లోపం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తనకు అధ్యక్ష ఇవ్వకపోవడమే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి బీజేపీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు కాబట్టి మరి ఆయనే ఇటు వరద ముప్పు బాధిత పరామర్శకు కూడా ఆయన వెళ్ళలేదు కాబట్టి మరి దీనిపై కూడా ఇటు బీజేపీ వర్గాలు అయితే చర్చ కొనసాగుతుంది. ఇటు పబ్లిక్ లో కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న తనకు నేతృత్వ బాధ్యతలు ఇవ్వకపోవడంపై కూడా మరి ఏలేటి గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈటల బృందంలో సభ్యుడిగా చేర్చడంపై ఆయనే అనుచరులు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. మరి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరి బీజేపీ ఫ్లోర్ లీడర్ గా అసెంబ్లీలో గాలమెత్తే బాధ్యత ఏలేటిపై ఉండగా మరి ఆయనకు నేతృత్వం ఇవ్వకపోవడం ఏంటని కూడా కొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ప్రశ్నించాల్సిన సమస్య. మరి ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక బృందంగా ఏర్పాటు చేసి ఏదైనా ఒక రూట్ లో ఫీల్డ్ విజిట్ కు అవకాశం కల్పించినా బాగుండదని కూడా బీజేపీకి సంబంధించిన నేతలు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి కనీసం బీజేపీ నేత అనే ప్రోటోకాల్ కూడా పార్టీ పట్టించుకోవడం లేదని కూడా ఆయన అనుచరులు కూడా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటికే ఇటు ముప్పు ప్రాంతాల విజిట్ బృంద బాధ్యతలు కూడా అప్పగించిన విషయాన్ని ఏలేటి పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెట్లుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో మరి బీజేపీలో మాత్రం కొంతవరకు వర్గపోరు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే హైకమాండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని కూడా తెలుస్తోంది. మరి వరద ముప్పు ప్రాంతాల పరిశీలనకు ఏలేటితో పాటు మరి ఎమ్మెల్యే రామారావు పటేల్ సైతం దూరంగా ఉన్నారు. మరి ఇప్పటికే నేతల మధ్య సమన్వయం లేక సతమవుతున్నట్టుగా పార్టీకి వరద బాధితుల పరామర్శ కూడా కొంత తలనొప్పిగా తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి అసంతో ఉన్నటువంటి ఏలేటికి రాష్ట్ర నాయకత్వం నచ్చజెప్పి సమన్వయంతో ముందుకెళ్లా చర్యలు తీసుకుంటుందా లేక లైట్ తీసుకుంటుందా అనేపై కూడా ఇటు బీజేపీ వర్గాల్లో మాత్రం కొంతవరకు అయితే చర్చ కొనసాగుతుంది. మరి మొన్న ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వరద బాధిత ప్రాంతాలకు వెళ్లడం కానీ మరి ఎంపీ ఈటెల రాజేందర్ నేతృత్వంలో 2 టీంలు కూడా వెళ్ళాయి కాబట్టి మరి ఆ టీంలో ఎక్కడ కూడా మరి బీజేపీ నేత ఏలేటి మహేష్ రెడ్డి లేకపోవడంతో కొంతవరకు ఆయన సైలెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి బహిర్గతంగానే ఇటు అనుచరులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి
రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి బీజేపీ ఫ్లో లీడర్ గా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కొంతవరకు అధిష్టానం కూడా మరి దూరం పెడుతున్నా అనేపై కూడా చర్చ అయితే కొనసాగని చెప్పుకోవచ్చు. మరి కొంతవరకు ఇటు అధికారుల మధ్య ఇటు ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపంతో మరి ఈ రకంగా జరుగుతుందని కూడా చెబుతున్నారు. కాబట్టి మరి వరద బాధిత ప్రాంతాల పర్యవేక్షణకు తనకు అధ్యక్ష విలువను పైన మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలకబోన్నట్టుగా తెలుస్తోంది. మరి అందుకే వరద ముప్పు బాధిత పరామర్శకు కూడా ఆయన వెళ్ళలేదు. మరి దీనిపై కూడా ఇటు బీజేపీ వర్గాల్లో మాత్రం కొంతవరకైతే చర్చకు దారితీస్తుంది. మరి బీజేపీలో ఉన్నదే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా బీజేపీలో అయితే కొంతవరకు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి దీనిపై మరి పలుమార్లు అధిష్టానానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పినా కూడా మరి వరద ముప్పు ప్రాంతాల్లో మరి తనను విజిట్ చేయడానికి మరి ఆ అధిష్టానం తనకు ఎందుకు బాధ్యతలు అప్పయ్యట్లేదంపై కూడా కొంతవరకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొంత గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై మరి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు మరి ఈటల రాజేంద్ర ఇప్పటికే బృందం కూడా 2 బృందాలుగా విడిపోయి ఇప్పటికే వరద బాధిత ప్రాంతాలు మేజర్ గా ఇటు ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరిలో కూడా పర్యటించి అక్కడ ముప్పు ప్రాంతాల్లో పర్యటించి మరి బాధితులు కూడా భరోసా కల్పించడం జరిగింది. మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా వరద బాధితులు కూడా సాయం చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరి నిన్ననే సీఎం రేవంత్ రెడ్డిని కూడా సెక్రటరియట్ లో కలిశారు ఇటు బండి సంజయ్. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొంత వరకైతే ఇటు బీజేపీ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి తనకు చెప్పకపోవడంపై కూడా పార్టీ అధిష్టానం తీరుపై కూడా బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరావు మరి కొంతవరకు అయితే అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. మరి కొంతమంది లీడర్లు మరి ఎవరికి వారి యమునా తీరేట్టుగా బీజేపీలో తీరైతే కొనసాగుతుంది. మరి ఎవరికి వారి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పుడు కూడా మరి కేంద్ర అధిష్టానం బీజేపీ నేతలు మాత్రం మరి రాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మరి ఎందుకు ఈ వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించేందుకు మరి తనకు ఎందుకు బాధ్యతలు అప్పయ్యకపోవడంపై కూడా కొంతవరకు అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సతీష్, అంటే బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు ఎక్కడా ఎవరిని పరామర్శించేందుకు వెళ్లేదనే విమర్శ ఉందంటే దానిపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? అదేవిధంగా ఈ విషయంలో బీజేపీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుంది? దీనిపై మొదటి నుంచి కూడా కేంద్ర అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి సరైన డైరెక్షన్ చేయకపోవడంతోనే తాము ముప్పు ప్రాంతాలకు వెళ్ళాలని కూడా చెప్తున్నారు. మరి ఎందుకంటే ఇప్పటికే కేంద్రం 2 టీంలు కూడా పంపింది కాబట్టి మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అదేవిధంగా ఎంపీ ఈటల రాజేంద్ర కూడా పంపడం జరిగింది కాబట్టి మరి ఆ 2 టీంలు కూడా ఎవరు కూడా చాలా వరకు కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా చాలా వరకు దూరంగా ఉన్నారు. మరి నిన్న మన కేంద్ర మంత్రి కూడా వచ్చారు ఇక్కడికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి కలిసారు కానీ మరి ఎక్కడ కూడా వీళ్ళంతా కూడా కనిపించలేదు. ఎక్కువగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి మరి దీనిపై కొంతవరకు సమన్వయ లోపం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో మరి పర్యటించేందుకు మరి కేంద్రం తనను ఆదేశించకపోవడం, మరి అదోవైపు తన అధ్యక్షతను కూడా చెప్పకపోవడం, మరి తనకు డైరెక్షన్ ఇవ్వకపోవడం పైన మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కొంతవరకు అయితే అలకమున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కొంతవరకు సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది కూడా మరి ఈ టైంలో వరద ముప్పు ప్రాంతాల పర్యటనకు మరి రాష్ట్ర నాయకత్వం వెళ్ళకపోవడంపై కూడా కొంతవరకు వివాదానికి కూడా కారణమవుతుంది కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి బీజేపీలో మరి దీనిపై కేంద్ర అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుని చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం వరద ముప్పు ప్రాంతాల్లో మాత్రం బాధితులను పరామర్శించేందుకు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెళ్ళలేదు కాబట్టి మరి దీనిపై కూడా పార్టీ వర్గాలు అయితే చర్చ కొనసాగుతుంది. మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.